హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జెట్ షైతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చెప్పాను కదా ఈసారి నుంచి రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటానని చెప్పేసి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఇవాళ నేను ఒక పనికి వెళ్ళబోతున్నాను. వై షుడ్ గర్ల్స్ హ్యావ్ ఆల్ ద ఫన్? ఏమో సార్, ఆవిడకి తెలుసు. వై కాంట్ బాయ్స్ అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా హెచ్కే పర్మనెంట్కి వెళ్తారు, ఆ ట్రీట్మెంట్స్ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు. వై నాట్ బాయ్స్, వై నాట్ వి అని చెప్పేసి అనిపించింది. అందుకే ఇవాళ నేను మన హైదరాబాద్లో ఉన్న హెచ్కే పర్మనెంట్ బ్రాంచ్కి వెళ్ళబోతున్నాను. నాతో పాటు యాంకర్ శివ గారు జాయిన్ అవుతున్నాడు. బికాజ్ వాడు ఆల్రెడీ సిరి వాళ్ళ బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అయింది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ ఎంచుకున్నాడు. బట్ నేను ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాను, ఏ ట్రీట్మెంట్స్ తీసుకోబోతున్నాను, అండ్ ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంది, ప్రొసీజర్ ఏంది, ఇవన్నీ డీటెయిల్గా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను శివ గారిని పిచ్చేసుకొని వెళ్తున్నా. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందో కీప్ వాచింగ్. హలో బ్రో, హార్డీ వెల్కమ్ బ్రో. హాయ్. సో ఇంత అందంగా అయిపోవడానికి హెచ్కే పర్మనెంట్ కారణము వైజాగ్లో. అందుకే నేను వీడిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు హెచ్కే పర్మనెంట్. ఏం డౌట్ వచ్చింది అర్థమే చూసుకున్నా సడన్ గా. సేమ్ పండు కోతి లెక్క ఉన్నావురా. ఆల్ సెట్. ఆల్ సెట్. నువ్వు ఇప్పుడు ఏం చేయించుకుంటాడా? నేను నాకు చిన్నప్పటి నుంచి నా లిప్స్ ఎప్పుడు బ్లాక్గా ఉంటాయి అనమాట. వాటిని కొంచెం దానివల్ల జనాలందరూ చూసి ఏమంటున్నారంటే సిగరెట్లు ఎక్కువ తాగుతున్నాను అనుకుంటున్నారు. అది సిగరెట్స్ కాదు, ఇది చేయిస్తే అయిపోతుంది. ఇప్పుడు లిప్స్టిక్ వేయించుకుంటా దానికి? లిప్స్టిక్ కాదు, అదేదో చేస్తారంట కదా. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని. అదేదో చేస్తారు, అదేదో దానికోసం పోతున్నాం. రైట్ నో ఏడున్నాం? చెట్టు కింద. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. చైతుకి కార్కి వినాయకుడు, కార్లు మంచి హెయిర్ ఫ్రెషనర్, అలా స్టీరింగ్ కొన్ని చెప్పాడు. సర్లే అని. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అది కాదు, వీడి కార్లు అన్నీ ఉంటాయి, యాక్సెసరీస్ అన్నీ మస్తు ఉంటాయి. శివ నాకు కొనరా, నాకు ఇది కావాలరా, అది కావాలరా అంటే ఎప్పుడు అన్నిటికీ నో అంటాడు. ఇప్పుడు సడన్గా నాకు కాల్ చూసి చెప్పు చేతి ఏమేం కావాలి అన్నీ రఫ్ ఆడిద్దాం అని చెప్పేసి అంటాడు. అంటే అలా ఉందన్నమాట. మనం ప్రెసెంట్ అకౌంట్ కలకలు ఆడుతుంది అనమాట మనోడు. చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఏమేమి కొంటున్నావు నా కార్లోకి? చెప్పాను ఆల్రెడీ. ఏమేమి నేను వింటా. నైస్ కొంటా. స్టీరింగ్, కార్ స్టీరింగ్ కి కవర్, నెక్స్ట్ వినాయకుడు బొమ్మ, దేవుడు లేడు, మళ్ళా ఏదైనా ఒక ఫ్లైట్ బొమ్మ లాంటిది, అలాంటి మంచి బొమ్మ, అంటే సన్న పడినప్పుడు తిరుగుతుంది, అవినాష్ కార్ లో ఉంటుంది. అలాంటిది నీకు వేరే టైప్ ఏదైనా బుర్రలా ఊపేది కానీ, ఫ్లైట్ లాగా ఊపేది కానీ, ఫ్లైట్ లాగా ఎగిరేది కానీ, అలాంటిది ఏమైనా చేద్దాం. మళ్ళీ క్యాంప్యూర్ నాకు ఇంత రాక స్మెల్ వచ్చేదని చెప్పా. కర్పూరం అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోడు అనమాట. ఇప్పుడు దాని గురించి క్లిప్పులు పెట్టుకోమంటే పడిచ్చాడు. అంటే చెప్తే బాగోదని ఇందాక చెప్తా. ఇప్పుడు ఇవన్నీ ఈ బ్లాగ్ లో ఆడు కొనిస్తాడు లేదో మీరు ఖచ్చితంగా చూడండి. కొనివ్వకపోతే కనుక చెప్పు, కొనివ్వకపోతే కనుక బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు చేపిస్తా నేను. అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు మేము హెచ్కేకి వెళ్ళి వచ్చే గ్యాప్లో కార్డికర్ ఉంటే కార్డికర్ దగ్గర ఆపుతానన్నా. ఉంటాయి మస్తు. మనం ఉన్నది ఏరియా అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి. కార్డికర్స్ ఎందుకుండో? కార్డికర్ మధ్య దారిలో ఉంటేనే ఇది, మధ్యలో లేకపోతే మరి నేనేం చేయలేం. శివ, నువ్వేంట్రా గోడ మీద లేదు? నువ్వు లేదు గోడ మీద అంటే దేవుడి ఫోటోలు అక్కడ పెట్టొద్దని చెప్పా. అదిరిపోలా. వైజాగ్ లో మొన్న సేమ్ పెట్టమని చెప్పా సిరికి. అచ్చా, మొన్న తీసుకున్నాను కదా, అది పెట్టిస్తున్నారు. ఓ వైజాగ్ లో ఉంటావు అయితే నువ్వు? మరి అక్కడ దేవుడు? అక్కడ నేనే. వైజాగ్ కి దేవుడే కదా. వైజాగ్ కి నువ్వు మనిషి, ఇక్కడ దేవుడు. ఓకే, కాజులు కూడా దేవత, ఎక్కడ పడితే అక్కడ ఉండవు. బానే ఎక్స్ట్రా. ఏం జరిగింది?
స్కిన్ అనాలిసిస్. మీ ఫస్ట్ మీ న్యాచురల్ వస్తుంది సార్, దాని తర్వాత డీప్ లేయర్స్ కానీ మీ ఓపెన్ పోర్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ మొత్తం ఇది ఇక్కడ ఉంటుంది. సో బేసికల్లీ ఫేస్ ఎంత దరిద్రంగా ఉందనేది దీంట్లో కనిపిస్తుంది అంతేగా. పిగ్మెంటేషన్ అంతా. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ హెయిర్ అనాలిసిస్ విత్ హెయిర్ అనాలిసిస్. ఓకే. స్వెట్ ఉందా అంటే సమ్మర్ కదా, సో స్వెట్ ఎక్కువ ఉంది అంతే, మిగతా డ్యామేజ్ అది డాక్టర్స్ చెప్తారు. పంచ్ అంటే ఇలా ఉండాలి. నా హెయిర్కి ఏం కాలేదు, స్వెట్ ఉందంటే హెయిర్లో. అవునా, తుడుచుకోవచ్చు కదా మరి. నాకు అర్థం కాలేదు సార్. నీ హెయిర్లో ఏముంటుంది చూస్తారు ఇప్పుడు. మొత్తం ఖాళీనే ఉందిరా. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. హెయిర్ చచ్చిపోయిందంట, ఇప్పుడు ప్రాణం పోస్తున్నాను. నా హెయిర్ చాలా మంచిగా ఉందంట, అదే చెప్పారు డాక్టర్. చూడండి మీ నార్మల్ స్కిన్ టోన్ అండ్ డామేజ్ స్కిన్ టోన్. యా, నువ్వు ఇలా ఉండేవాడు, ఇలాగ అయిపోయావు. సో బేసికల్ స్కిన్ పాడైపోయింది. డామేజ్ స్కిన్. ఫర్ దిస్ గ్లోబ్స్ ఉంటాయి. గ్లోబ్స్ హెచ్కి సిగ్నేచర్ గ్లోబ్స్ ఉంటుంది. మళ్ళీ స్కిన్ మంచిగా అవడం కోసం ఎన్ని సెషన్స్ తీసుకోవాలా? ఫస్ట్ ఇనిషియల్లీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ 6 sessions. ఓకే. Okay. Later on, for the maintenance sessions, if you want to come, then you can take it. ఓకే. అది నువ్వే నాకని చూపుతున్నావు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఓకే గైస్, ఇక్కడ 3rd floor మన మీద అన్ని చెకింగ్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు సెషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నాకు స్కిన్కి హెయిర్కి ట్రీట్మెంట్ జరగబోతుంది. అండ్ వీడికన్నా నేనే తెల్లగా ఉన్నా, నాకు ఎందుకు అసలు. అది Skin glow treatment. ఫస్ట్ ఇంజక్షన్ అదేంటి క్లెన్స్ చేశారు అండ్ పీలింగ్ అప్లై చేస్తున్నారు. దీనికి ఇది అప్లై చేయడం వల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి, సో దట్ ఇట్స్ దాని తర్వాత ప్రాసెస్కి ఈజీ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంత వైట్ అయిపోద్ది నా స్కిన్. అవదా? మీ పేరు? రాణి. ఏ దేశానికి? హెచ్కే పర్మనెంట్కి అని చెప్పండి. హెచ్కే పర్మనెంట్ రాణి అంటే హర్షిత వేసేస్తుంది మిమ్మల్ని. సో ఇవే సేమ్ సెషన్స్ మీరు కొత్తగా ఓపెన్ అయిన వైజాగ్ హెచ్కే పర్మనెంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ శిరీష్ విహాన్ ఉంటారు, హర్షిత కార్తిక్. సో వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ మీరు అక్కడ కూడా చేయించుకోవచ్చు. నా స్కిన్ ఏంటి అప్పుడే ఆల్రెడీ మంచిగా అయినట్టు అనిపిస్తుంది. అది అవదమ్మా. అవదా? అవుతుంది. ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు ఇక్కడ మీరు? 5 years. దీని తర్వాత ఫోమింగ్ ఉంటుంది. ఫోమింగ్ అయిపోయిందంటే ఇప్పుడు ఏమవుతుంది రాణి గారు? ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సార్, స్కిన్ టైట్నింగ్ కోసం. నేను రేడియోలోనే పనిచేస్తాను. మా ఫ్రీక్వెన్సీ 93.5. యాడ దొరికింది సంతరా ఇదే? ఫస్ట్ నాకు ఇదేదో చేసిండ్రు, షాక్ కొడుతుంది మీకు అన్నారు. అదేమీ అవ్వట్లేదని నాకు తీసుకొచ్చారు. ఇది షాక్ కొడుతున్నారు, నాకు కితకితలు పడుతుంది యాక్చువల్లీ. ఎవడు అడిగాడు రా నిన్ను? ఏజ్ అయిపోతుంది కాబట్టి, ఏజ్ అయిపోతే కొద్ది స్కిన్ పాడవుతుంది కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓకే, ఎందుకు నీడిల్? ఇది కాక్టైల్ ఇన్ఫ్యూజ్ చేయడానికి. కాక్టైల్ ఇస్తే తాగుతాను కదా. ఓవర్ యాక్షన్. ఆ కాక్టైల్ కాదు. ఓకేనా సార్? వైబ్రేటర్ అంతే. మీకు ఒకవేళ ప్రెషర్ ఎక్కువ అనిపిస్తే చెప్పండి. ప్రెషర్ ఏం లేదు, ప్లెజరే ఉంది. మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్. ఓకే, ఈ ప్రాసెస్ అవుతున్న టైంలోనే వి గోనా హ్యావ్ దిస్ గ్లూకోథైన్. దొరుకుద్దంటారు నాకు నరం, అంటే మనకు కొవ్వు ఎక్కువ కదా. సో 1 hour later. ఈ హ్యాండ్లో దొరకలేదు ఫ్రెండ్స్. రండి, దొరికిందా? రైట్ హ్యాండ్ కదా ఉంది. అంటే చిన్న ప్రెషర్ చేయి కలపకండి. మేడం ఇంత బాడీకి అంత ప్రిక్ ఏమైతుంది, దట్స్ ఓకే. ఇప్పుడు హెయిర్ కోసం తీసుకుంటున్నాను బ్లడ్. అది ఇట్స్ డన్.
ఇన్ఫ్యూజన్స్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ దిస్. యూ గోనా హ్యావ్ ఎ ప్యాక్ కూడా అయిపోయిన తర్వాత హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాను. ఏం జరగబోతుంది రాణి గారు? నెక్స్ట్ ప్యాక్ వేస్తున్నాం సార్, ఇంకా మిక్స్ చేయాలి. బాగుంది ప్యాక్ ఖాళీగా. నాకు డౌట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు నేను ఇదంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే నన్ను ఎవరు గుర్తుపట్టకపోతే ఎట్లా? దట్స్ గుడ్ న్యూస్ సార్, దట్స్ గుడ్ సైన్. వాళ్ళు కూడా నేను గుర్తుపట్టకపోవచ్చా? యా సార్. ఓకే, వాట్స్ హిస్ రెస్పాన్స్? లాస్ట్ టైం గ్లూటథైన్కి భయపడ్డారు కదా సార్. భయపడ్డా? యా. భయపడ్డా? యా. లాస్ట్ టైం గ్లూకోటైన్కి వైజాగ్ హెచ్కే పర్మనెంట్లో భయపడ్డ యాంకర్ శివ. ఇదే thumbnail. ఓకే, ఆఫ్టర్ ట్రీట్మెంట్ సన్ స్క్రీన్ రాసిన తర్వాత మేకప్ వేసినట్టు అనిపిస్తుంది. పద్దెన్నం గుడ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. వీఆర్ హియర్ ఫర్ ద హెయిర్ ట్రీట్మెంట్. GFC plus 10 cents for hair. నాన్నే ప్రయోగిస్తుంది ఎందుకు? పెట్టి శుద్ధం క్లీన్ చేస్తా చూసా. క్లీన్ చేస్తుంటాడా? ఇది స్క్రీన్ గార్డ్, ఇది ఫోన్, ఇది ప్యాంపర్లైజ్ చేస్తున్నా. అయ్య బాబోయ్, మామూలు టైమే కాదయ్యా ప్రకాశం. ఇప్పుడు వీడ్ ఇంజెక్షన్స్ నా ఇంజెక్షన్ కలిసిపోతే అలా డౌట్లు ఎందుకు వచ్చాయి అసలు నీకు? సో బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్ నుంచి ప్లాస్మా సపరేట్ చేసి అందులో వైటమిన్స్ అవన్నీ కూడా మిక్స్ చేసి మినరల్స్ మిక్స్ చేసింది అదేనా? ఇప్పుడు దాన్ని డాక్టర్ గారు, హాయ్ డాక్టర్. డాక్టర్ సంబంధించి చూస్తున్నారంట డాక్టర్. సారీ. ఏం లేదు. ఇది లాస్ట్ టైం నాకు చేశారు, ఇక్కడ చేశారు నాకు, అందుకే గడ్డం వచ్చిందా? ఫస్ట్ ఆయన చేయొచ్చు కదా. నేను అదే అవుతున్నా, ఇడి మీద అయిపోయాక నేను చూసినాక నేను డిసైడ్ అవుతా ఇప్పుడు. ఓకే, అయ్యో ఓకే. ఏం ఓకే వస్తుంది ఆల్రెడీ నాకు. ఓ తెలియట్లేదా? ఎందుకు తెలియట్లేదు? చాలా నీట్గా వెళ్తుంది, అది తెలియకనే వైబ్రేషన్ పెట్టారు. హౌ ఇస్ ఇట్? మంచిగా ఉంటుంది చూడు, చాలా చక్కగా ఉంటుంది. అట్లా ఎన్ని డాక్టర్? 4 to 5 సిరంజీస్ ఉంటాయి. 4 to 5. ఒకటైందా ఇప్పుడు? ఏదో ఒకటి అయింది. ఓకే, శివగారి పెయిన్ చూసిన తర్వాత నా కళ్ళలో పెయిన్ కనిపించకూడదని చెప్పేసి సెట్ చేశా. ఓకే, కెన్ ఐ స్టార్ట్? ఎస్. ఓ ఓకే. ఇది కాదు. ఓ ఓ ఇప్పుడు కాదు, అదే బాగు అసలు మండుతున్నట్టుంది. ఏ హెయిర్ స్టైల్ బాగుంది. ఎలా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, అంటే ఎక్సలెంట్. అంటే కొంచెం పెయిన్ వచ్చింది కానీ కొంచెం కదా, బాగానే ఉంది. ఇప్పుడు 24 hours స్నానం చేయకూడదు, 48 hours స్నానం 48 hours హెడ్ బాత్ చేయకూడదు, 24 hours ఫేస్ వాష్ చేయకూడదు. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఆఫీస్కి. ఎవడో వ్లాగ్ స్టార్ట్ అయినప్పుడు ఏదో చెప్పిండు. నేనేమన్నానంటే ఇప్పుడు వెళ్తున్న దారిలో కానీ అది ఉంటే ఒకవేళ, ఇప్పుడు వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఉంటే ఉంటుంది, ఎందుకుంటుంది? కార్బెండర్స్ ఉంటే తీసేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దిస్ సెషన్ ఐ గాట్ ఆల్ దీస్ థింగ్స్. హెయిర్కి ఫేస్కి సంబంధించినవన్నీ తీసుకొని బయలుదేరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ హెడ్డింగ్ టు ద కార్ రికార్డ్స్. థ్యాంక్ యూ, బాయ్. హెలికాప్టర్. ఇవి తీసుకున్నాడు సీట్ బెల్ట్స్కి, ఇవి తీసుకున్నాడు స్టీరింగ్కి కవరేజ్ ఇస్తున్నాడు. మా వాళ్ళు షేడ్స్ తీసుకుంటున్నాము, ఆల్రెడీ ఉన్నాయి, ఒక డోర్కి లేదని చెప్పేసి షేడ్స్ తీసుకుంటున్నాము. ఐడల్స్ లేవిడ ఇంకేవో చూస్తున్నాడు. ఏంటది? అదే సోలార్ ఇలా ఉంటుంది ఊడుతుంది. హెలికాప్టర్ ఇవ్వ నాకు ఇది తీసుకున్నాను, బాగుంటుంది. ఓకే, ఆలోచిస్తున్నాడు తెస్. ఆల్రైట్ గైస్, ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత వీఆర్ హెడ్డింగ్ టు
అదే బాయ్ గైస్, చూసారు కదా వ్లాగ్. హెచ్కేకి వెళ్ళాం, మొత్తం పైన కొంచెం నొప్పి వస్తుంది. కాకపోతే ఎయిర్ బాగుంటుందని ఇప్పటి నుంచే మేము కొంచెం స్టార్ట్ చేసామన్నమాట. ఈ ఎండలో చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం, వ్లాగ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ హోలీ సెలబ్రేషన్స్, నేను ఖమ్మంలో హోలీ ఈవెంట్ హోస్ట్ చేస్తున్నాను, ఆ వ్లాగ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ ఇచ్చి వ్యూస్ వస్తే కనుక ఇంకా వ్లాగ్స్ చేస్తాను ఫ్రెండ్స్ అందరితో కలిసి. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్జే చైతు అండ్ ఆల్సో మన మీడియాలో కూడా వ్లాగ్స్ వస్తాయి. మన వీడియోలో కూడా వ్లాగ్స్ వస్తాయి. బాయ్ గైస్, మళ్ళీ ఎప్పుడు బాయ్. బాయ్ గైస్.